సింహరాశి. ఈ ఇయర్ మనకేంటంటే న్యూమరాలజికల్‌గా 1/3 కాంబినేషన్ గురువారం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి, ఇక్కడ మనం ఏం జేయాలి? ఇగే సింహరాశి వారు జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే, అన్నదమ్ములలో ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా? ల్యాండ్ రిలేటెడ్ ఏదన్నా ఫైనాన్షియల్ లావాదేవీలలో ఏదైనా ఇష్యూస్ ఉంటే కొంచెం జాగ్రత్త. కొంచెం ఏదైనా సరే గాని మాట్లాడి కాంప్రమైజ్ అవ్వండి తప్ప, కొంచెం అది ఎక్కువ గొడవల దాకెళ్తే చాలా ఇబ్బందులుంటాయి. సింహరాశి వారికి 2026లో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్స్ అనుకుంటున్నారో తప్పకుండా ఈ సంవత్సరం అనేది 2026 సింహరాశి వారికి చాలా అద్భుతంగా కలిసొస్తుంది. 2026 కాబట్టి చాలా ఎక్సలెంట్. వాళ్ళకి గూడా వర్క్స్‌లలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కాబట్టి బావుంటుంది. బిజినెస్ పర్సన్స్‌కి కూడా 2026 అనేది సింహరాశి వారికి బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అలాగే జాబ్‌లో ఎవరికైతే చాలా రోజుల నుంచి ఏదన్నా ప్రమోషన్ ఏదైనా పెండింగ్ ఉన్నా సరే గాని సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కలిసొస్తుంది. సో, ఇక్కడ మనం ఇదైతే జాగ్రత్తలు. రెమెడీస్ ఏం చేయాలి? కుదిరినప్పుడల్లా శివయ్యకేంటంటే అరటి పండ్లు, జామకాయ నైవేద్యంగా సమర్పించండి. కుదిరితే అరటిపండుతోటి లేపన చేసి అభిషేకంలాగా చేయండి. జామకాయ ఒకటి నైవేద్యం సమర్పించండి. ప్రతినిత్యం గూడా మీకు ఎలాంటి బిజినెస్‌లో గాని, ప్రొఫెషన్‌లో గాని ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే మీరేంటంటే పేదవాళ్ళకి ఎవరికైనా సరే గాని ఏదన్నా సాయంత్రం పూట వెడ్నెస్‌డే గాని, సాటర్‌డే గాని ఈవినింగ్ టైమ్ ఆళ్ళకి ఏదో రకమైన కొంచెం ఫుడ్ అనేది వాళ్ళకి కొంచెం మీరు ఇస్తూ ఉంటే దాంట్లో ఏంటంటే మన ఇంటి వాళ్ళకి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా అంటే మన ఇంట్లో మీ ఇంట్లో సింహరాశి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అలాగే మనం అనుకున్న పనులలో సక్సెస్ ఉంటుంది. దాంతో పాటు అయినంత వరకు ఎక్కడైనా సరే గాని మీకు చింత చెట్టు గాని మీకు ఉంటే ఆ చింత చెట్టుకి సేవ చేస్తూ ఉండండి. కుదిరితే ఏంటంటే సండే రోజు పెట్టుకొని ప్రాసెస్ మంచిగా చింత చెట్టు దగ్గరికెళ్ళి ఎందుకంటే ఆహ్, సింహరాశి వారికేంటంటే, చింత చెట్టుని మనం పర్టిక్యులర్ ఎందుకు చెప్తామంటే, గురువు, కేతు యొక్క బలం పెరగాలి. కేతు యొక్క బలం ఉంటేనే మన పిల్లలు ఇప్పుడు అబ్రాడ్ ఎళ్ళినా అక్కడ మంచి జాబ్‌లో ఉండటం, మంచి సంపాదించుకోవటం, ఆ డబ్బుతోటి మనం ఏదన్నా చేసుకోటానికి ఏదైనా నువ్వు అనుభవించాలి అంటే నీకు కేతు అనుగ్రహం లేనిది ఏది జరగదు. కేతు కావాల్సిందే. కాబట్టి నీకు కుదిరినంత వరకు ఆ యొక్క చింత చెట్టుకి ఆదివారం కొంచెం సేవ చెయ్యి. సేవ అంటే ఏం చేస్తాం? మంచిగా అక్కడికెళ్ళండి. పంచోపచారం అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు అక్కడ వేయండి. మంచిగా కొంచెం నీళ్లు సమర్పించండి. పసుపు, కుంకుమ, అక్షంతలు వేయండి. స్వీట్ ఏదైనా నైవేద్యం అక్కడ పెట్టండి. కుదిరితే దీపం పెట్టండి నెయ్యితోటి. మీ మనసులోని కోరిక కోరుకోండి. ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి, ఇంకా మన బెస్ట్ రెమెడీ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని వచ్చి కలవచ్చు. నేను హైదరాబాద్‌లో ఉంటాను. సో, మీరొచ్చి కలిసి మీరు టోటల్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు.